హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో మా అత్తయ్య చేసిన జంతికల ప్రిపరేషన్ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తక్కువ ఐటమ్స్ యాడ్ చేస్తారు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి వీడియో మొత్తం చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి బియ్యం పిండి వేసుకోవాలి. ఆ బియ్యం పిండిలోనే కేజీన్నర బియ్యం పిండికి హాఫ్ కేజీ పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు ఉంటుంది కదా, అది వేసుకొని పిండి ఆడిపించుకోవాలి. పిండిని ఈ ప్లేట్లో వేసేసుకోవాలి. ప్లేట్ కొంచెం వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలి, కలుపుకోవటానికి ఫ్రీగా ఉండాలి. అలా పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ సరిపడినంత యాడ్ చేసుకోండి మీ పిండి క్వాంటిటీని బట్టి. నెక్స్ట్ కొంచెం వాము అండ్ కొంచెం జీలకర్ర అవి కూడా వేసుకొని కొంచెం పచ్చికారం కూడా వేసుకోండి. కొంచెం సరిపోతుంది పచ్చికారం కూడా, కారం కారంగా ఉంటుంది పచ్చికారం వేసుకుంటే. నెక్స్ట్ ఉంటే కనుక నువ్వులు వేసుకోండి. మా వాళ్ళకి నువ్వులు వేస్తే చాలా ఇష్టం, బాగుంటుంది జంతికల్లో నువ్వులు, అందుకే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నారు అత్తయ్య. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మెయిన్ థింగ్, వేడి నీళ్ళు మరగబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ నీళ్ళు చాలా చూస్తున్నారా పొగల్లా వస్తున్నాయి, అంత వేడిగా ఉన్న వాటర్తో కలుపుకుంటేనే అవి గుల్లగా వస్తాయి. మెయిన్ టిప్ అదే. అందరూ చల్లనీళ్ళతో కలిపేస్తారు, లేదంటే వేడి నీళ్ళైనా కొంచెం చల్లబడిపోయి కలుపుతారు. అస్సలు అలా కలపకూడదు, వేడిగా ఉన్నప్పుడే కలపాలి. చూసుకోవాలి హ్యాండ్స్, అసలు కలపడానికి కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. బట్ ఆ వేడి మీదే కొంచెం కష్టపడి కలుపుకుంటే మాత్రం టేస్ట్ అదిరిపోతుంది. మా అత్తయ్య సీక్రెట్ అదే, చాలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం కష్టపడి కలిపేస్తారు. దాన్ని మొత్తం మనం చపాతీ ముద్దకు పిసుక్కుంటాం కదా, అలా ఉండాలి. కొంచెం అలాని గట్టిగా ఉండకూడదు, అలాని జారుగా ఉండకూడదు. ఆ గొట్టంలో వేసి తిప్పేటప్పుడు కొంచెం ఫ్రీగా వచ్చేసేటట్టుగా ఉండాలి. అది మొత్తం ముద్దలా చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నారు. ఇలాంటి కుకింగ్స్ ఏమైనా ఉంటే అత్తయ్య డాబా మీదే ప్లాన్ చేస్తారు. ఎందుకంటే మా డాబా చుట్టూ మొక్కలు ఉంటాయి, చల్ల గాలి. ఎంత వంట చేసినా అసలు చేసిన ఫీలింగే ఉండదు. అత్తయ్యకి అలవాటు వాళ్ళకి పైన చేయటం. ఇవి మా డాబా మీద ఉన్న కొన్ని మొక్కలు చూపించుకుంటూ రికార్డ్ చేసుకున్నాను. జస్ట్ నార్మల్గా అత్తయ్య వంట చేస్తుంటే నేను ఇవి రికార్డ్ చేసుకుంటున్నాను. ఈ మొక్కల్ని ఏమంటారో నాకు నేమ్స్ తెలియదు, బట్ పూజలో యూస్ చేస్తారు ఈ ఫ్లవర్స్ని అయితే. నెక్స్ట్ ఇది అలోవెరా, అందరికీ తెలిసిందే. నెక్స్ట్ ఈ మొక్క పేరు కూడా నాకు తెలీదు, బట్ షుగర్ పేషెంట్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ చేస్తుందంట, అత్తయ్య చెప్పారు. నెక్స్ట్ అది వామాకు. వామాకుతో బజ్జీలు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, మీకు కూడా ఇష్టమేనా? నెక్స్ట్ అత్తయ్య అయితే అక్కడ పొయ్యి వెలిగించేశారు, కుకింగ్ చేసేస్తున్నారు. నాకు కూడా భలే నచ్చింది, అత్తయ్య వంట చేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను. ఎంత చల్లగా ఉందో పైన. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. కొంచెం జంతికల పిండిని తీసుకొని జంతికల గొట్టం ఉంటుంది కదా, అందులో వేసుకొని ఇలా గరిటె పైన తిప్పేసుకుంటున్నారు. తిప్పేసి వాటిని ఆయిల్లో వేసేస్తున్నారు. కొన్ని అలా వేశారు, కొన్ని డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేస్తున్నారు. నెక్స్ట్ మీకు ఒకటి తెలుసా, అలా గరిటె పైన వేసిన జంతికల కంటే ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసేసిన జంతికలు చాలా క్రిస్పీగా ఉంటున్నాయి. నేను అబ్జర్వ్ చేశాను రెండింటికి డిఫరెన్స్. కాకపోతే అలవాటు లేకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే ఆయిల్ దగ్గర రిస్క్ చేయకూడదు, అలవాటు ఉంటేనే చేయాలి. మా అత్తయ్యకి అలవాటు కాబట్టి అలా వేసేసుకుంటున్నారు. ఇలా అయితే జంతికలు అయితే రెడీ చేస్తారు మా అత్తయ్య. చూసారు కదా, చాలా అంటే చాలా తక్కువ ఐటమ్స్, అసలు ఐటమ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నవే, వాటితోనే టేస్టీ టేస్టీ జంతికలు. నాకు అసలు నార్మల్గా అయితే జంతికలు నచ్చవు, బట్ మా అత్తయ్య చేసినవి అయితే నాకు నచ్చుతాయి, చాలా బాగా అనిపిస్తాయి. ఎందుకంటే నార్మల్వి జస్ట్ ఒక 2-3 డేస్ బాగుంటాయి, తర్వాత అసలు ఇంకా గట్టి పడిపోతాయి. బట్ మా అత్తయ్య చేసినవి అలా ఉండవు, 1 మంత్ అయినా సరే అవి క్రిస్పీగానే ఉంటాయి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్, అక్కడి నుంచి తెచ్చుకొని పుట్టపర్తిలో మ్యాక్సిమం 1 మంత్ అయినా స్టోర్ చేసుకొని తింటాము ఈవినింగ్ స్నాక్స్ లాగా. ఇది మనమే ట్రై చేసాము, వంకర తింకరగా వచ్చింది, పర్లేదు, నాట్ బ్యాడ్. ఫస్ట్ టైం ట్రై చేసినా బాగానే వచ్చింది. నెక్స్ట్ ఈ చిన్న గొట్టాన్ని అయితే అత్తయ్య పాప కోసం చేశారు, జస్ట్ టైంపాస్కి పట్టుకుంటుందని. అలా ఆడుతూ పాడుతూ ఊసులాడుకుంటూ అత్తయ్య జంతికలు ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ చేసేసారు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. అదండి మా జంతికల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నైనిషాస్ డైరీస్.